తరలిరాద తనే వసంతం తమదరికి రాని వనాల కోసం. నమస్తే అందరికీ. ఈరోజు ఒక చిన్న అడవి కథ చెప్పుకుందామా. అనగనగా ఓ రాజ్యంలో ఓ వృద్ధుడు ఉండేవారు. అతను ఎప్పుడు చాలా పుష్టిగా, ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండేవాడు. రాజు ఆశ్చర్యపోయేవారు, ఎలా సాధ్యం, ఈయన ఇంత ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు అని సేవకుల్ని పిలిచి గమనించమంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అతను అడవికే వెళ్తాడు, ఇంకేం చేయరు అని సేవకులు గమనించి చెప్తారు. రాజు స్వయంగా కలిసి అతనే అడుగుతాడు అతన్ని, నీ ఆరోగ్యం రహస్యం ఏంటి, నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉంటావని. అప్పుడు వృద్ధుడు నవ్వుతూ చెప్తాడు, ప్రకృతిలో జీవించడం, పచ్చని చెట్లు, పక్షుల కూత, నిశ్శబ్దం, ఇదే నా ఔషధం. ఆ రోజు నుంచి రాజు కూడా అడవిలో నడవడం మొదలుపెట్టాడు. నాకెందుకు ఈ కథ గుర్తొచ్చిందంటే, మొన్న మేము కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ వెళ్ళాం, అది చూస్తే నాకు ఇది గుర్తొచ్చింది.